జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు మహబూబ్నగర్ జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. జనవరి 24న దేశవ్యాప్తంగా ఈ బాలికల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇంకా పలుచోట్ల బాలికల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. జాతీయ బాలికల దినోత్సవం జనవరి 24న దేశవ్యాప్తంగా ఈ బాలికల దినోత్సవాన్ని ప్రభుత్వాలు ఘనంగా నిర్వహిస్తున్నాయి. అదే ఇప్పటికి కూడా ఈ బాలికలకు చాలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్య కూడా దూరమైన పరిస్థితి కనిపిస్తుంది. చిన్నతనంలోనే పెళ్లి చేయడం అలాంటి బాలికల సంరక్షణ కోసం ప్రత్యేకమైన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇన్ని ఏళ్ళ జరుగుతున్నప్పటికీ కూడా బాలికల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఈ బాలికల దినోత్సవాలు జరుపుకుంటున్నప్పటికీ బాలికలకు సంబంధించినటువంటి ఎలాంటి అభివృద్ధి పథకాలు ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నాయి, ఇంకా పెట్టాల్సిన పథకాలు ఏంటి అనే అంశాలపైన మనం వాగ్దేవి కళాశాల వద్ద ఉన్నాం. ఇక్కడ బాలికలు కొంతమంది మనతో పాటున్నారు. బాలికల జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పడం ఇప్పటికే జాతీయ స్థాయిలో కూడా బాలికల కోసం చాలా ప్రభుత్వాలు బేటీ బచావో లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇంకా ఏం చేస్తే బాగుంటారు, బాలికల అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుందని మీరు భావిస్తారు? ఎడ్యుకేషన్లో హెల్ప్ చేయడం, ఇంకా వాళ్ళు ఎక్కువ దేనికి అట్రాక్ట్ కాకుండా వాళ్ళకి అవేర్నెస్ కలిపి కాలేజెస్లో కానీ స్కూల్లో కానీ ప్రోగ్రామ్స్ పెట్టి ఏ సోషల్ మీడియాకి అట్రాక్ట్ కాకుండా వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం, ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల వాళ్ళు చదువు పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడగలుగుతారు. ఇంకా వేరే దానికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళ లైఫ్ స్పాయిల్ కాకుండా హెల్ప్ అవుతుంది. ఇంకా ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా గర్ల్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చే కొన్ని పథకాలు లాంటివి అమలు చేస్తే హెల్ప్ అవుతుంది. యాజ్ ఏ గర్ల్గా చెప్తున్నా, పేరెంట్స్ కూడా కొంచెం ఇబ్బంది పెడతారు గర్ల్స్కి, నాట్ ఓన్లీ ఎందుకంటే మొన్ననే ఒక రీసెంట్గా చూసిన సార్, అమ్మాయి చదువుతలేదని బెడ్రూమ్లో కూడా కెమెరా పెట్టేసిండ్రంట. అది ఓకే, అమ్మాయి పేరెంట్స్ ప్రేమ కోరుకోలేక బయటి ప్రేమ కోరుకుందేమో, కానీ అది కరెక్ట్ తీసుకుంటే ఆమె లైఫ్ బాగుంటుంది. అది తీసుకోలేదు కాబట్టి చనిపోయే పరిస్థితి తెచ్చుకుంది. రీసెంట్గా జరిగింది, రేప్ కేసు జరిగింది, ఏం చేయలేకపోయింది. 5 days క్యాండిల్స్ పట్టుకొని తిరుగుతారు, అయిపోయింది. తర్వాత ఏం చేయలేకపోతున్నారు. మెయిన్గా ఇండియాకి ప్రొటెక్షన్ లేనే లేదు. ఏమనంటే సీసీ కెమెరాస్ పోలీస్ అంటారు, కానీ ఇప్పుడు ఎవరైనా ఎత్తుకెళ్ళినా కూడా 1 dayలో తీసుకొచ్చే కెపాసిటీ వేరే స్టేట్ వేరే కంట్రీకి ఉంది, కానీ ఇండియాకి మాత్రం లేదు. మెయిన్ తెలంగాణ పోలీస్ ఇక్కడ మాకైతే ఇక్కడ ఉన్నారు, బట్ మొన్న రీసెంట్గా చూసినాం కదా సార్, మనం బయటకి వెళ్ళాలంటే భయం అవుతుంది. పేరెంట్స్ కూడా కొంచెం అర్థం చేసుకొని గర్ల్స్ని చదివించి బాయ్స్తో ఈక్వాలిటీ, మెయిన్గా గేమ్స్లో చాలామంది గేమ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది గర్ల్స్కి, కానీ ఆడనియర్. మీరు ఆడపిల్లలు బయటికి వెళ్ళాలన్నా అవసరం లేదు మీకు. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం, మమ్మీ పంపించలేదు, చదువుకో అని అన్నది. డ్యాన్స్ చేయొద్దు నువ్వు, బయట డ్రెస్సెస్ అట్లా వేసుకుంటారు ఇట్లా వేసుకుంటారు. గేట్ డ్రెస్సెస్ అట్లా అంటే ముస్లిమ్స్ బుడక వేసుకుంటారు, వాళ్ళని ఎందుకు లవ్ చేస్తున్నారు? మరి గర్ల్స్ ఎంత మంచిగా ఉన్నా బాయ్స్ అట్రాక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా కొంచెం వార్నింగ్ ఇచ్చి మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది, లేదంటే కథం. ఈ కాలంలో ఎక్కువగా పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకుంటే వాళ్ళు ఎదుగుదల పేరెంట్స్ చూస్తారు. వాళ్ళ జాబ్స్కి వాళ్ళు వెళ్ళిపోయి స్కూల్కి పంపించి నైట్ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండి పిల్లల్ని పట్టించుకోకుంటే వాళ్ళ ఎదుగుదల పేరెంట్స్కి కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది. అక్కడ ఫ్రెండ్స్ ఉండరు, పేరెంట్స్ ఉండరు, వాళ్ళ ఫీలింగ్స్ ఎవరితో షేర్ చేసుకోలేరు. కాబట్టి ఇప్పుడు ఒంటరిగా ఫీల్ అయ్యి ఎక్కువ మంది పిల్లలు స్ట్రెస్కి గురై చనిపోవడం జరుగుతుంది. అట్లా జరుగుతుంటే పేరెంట్స్ కొంచెమైనా సరే పిల్లల్ని పట్టించుకోవాలి. ఇప్పుడు ఎక్కువ వాళ్ళు బిజీగా వెళ్ళిపోయి ఇంట్లో ఆయాన్ని పెట్టి చూస్తూ ఉంటారు, చూసుకోమని చెప్పి వెళ్ళిపోతుంటారు. కానీ ఓన్ పేరెంట్సే కేర్ చేయనప్పుడు బయట వాళ్ళు వచ్చి ఎట్లా కేర్ చేస్తారు? కాబట్టి బయట కంటే కొంచెం పిల్లల కోసం కూడా స్పెండ్ చేయాలి పేరెంట్స్. చూస్తున్నాము ప్రభుత్వాలు ఇలాంటి జాతీయ బాలికల దినోత్సవాలు ఎన్ని జరిపినప్పటికీ స్థానికంగా కానీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ బాలికలు అంటే ఆడపిల్ల పుట్టిందంటే కూడా భారంగా భావించే పరిస్థితులు కొనసాగుతాయి. దాంతోపాటు విద్య కూడా చాలా దూరంగా ఉన్నాయి. అయితే వారిని పూర్తి స్థాయిలో వారి ఇష్టానుసారంగా బ్రతికే పరిస్థితి బాలికలకు లేదు, అలా యువతలకు లేదని చెప్పేసి ఇక్కడ బాలికలు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కేవలం కాగితాలకు అలాగే కార్యక్రమాలకే పరిమితం కాకుండా బాలికల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇక్కడ బాలికలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు శ్రీనివాస నరేంద్రచారి, HMTV, మహబూబ్నగర్.